ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. సో మనకి అమెజాన్ కంపెనీ నుండి ప్యాకేజింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మీరు వచ్చేసి ఈ యొక్క అమెజాన్ జాబ్ పోర్టల్ నుండి ఈ యొక్క అమెజాన్ కంపెనీలో ఉన్న ప్యాకేజింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ అనే రోల్ కోసం అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే హై స్కూల్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ వివరాలు ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మనకి అమెజాన్ జాబ్ పోర్టల్ నుండి ప్యాకేజింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ అనే రోల్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. మనం వచ్చేసి ఈ యొక్క అమెజాన్ కంపెనీ వేర్ హౌస్లో అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు నేరుగా ఈ యొక్క కంపెనీకి సంబంధించిన జాబ్ పోర్టల్ నుండి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క ప్యాకేజింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే, మెయింటైన్ అండ్ ప్రమోట్ సేఫ్టీ విత్ ఇన్ ది ల్యాబ్, రెగ్యులర్ ల్యాబ్ క్లీనింగ్, ప్రివెంట్ మెయింటెనెన్స్ అండ్ ఫైర్స్ కింద అయితే మనము కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వర్క్ ఏం చేయాలనేది కూడా వీళ్ళు మనకి నేర్పిస్తారనమాట. ట్రైనింగ్ అయితే ఉంటుంది పర్టికులర్ జాబ్కి సంబంధించిన రోల్కి. దానితో పాటు కండక్ట్ బోత్ ఇన్ పర్సన్ అండ్ వర్చువల్ ప్యాకేజింగ్ టెస్టింగ్ అండ్ డాక్యుమెంట్ రిజల్ట్స్ కూడా మనం వర్క్ చేయాలి. సో అదేవిధంగా రివ్యూ థర్డ్ పార్టీ టెస్ట్ రిపోర్ట్స్, డెమాన్స్ట్రేట్ హై అటెండెన్స్ టు డీటెయిల్స్ కింద అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు వచ్చేసి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్స్కి. పూణే మహారాష్ట్ర లొకేషన్లో అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న అమెజాన్ బ్రాంచ్లో యాజ్ ఏ ప్యాకేజింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ అనే రోల్ కోసం. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే, బేసిక్ క్వాలిఫికేషన్ ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంటర్, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక జాబ్స్ని అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. స్పీక్, రీడ్ అండ్ రైట్ ఫ్లూయెన్సీ, ఇంగ్లీష్లో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కమాండ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్ అండ్ అప్లికేషన్స్ మీద కూడా మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే ఈ యొక్క అమెజాన్ కంపెనీలో ప్యాకేజింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ అనే రోల్ కోసం వచ్చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అప్లై లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. అది ఓపెన్ చేయగానే మీ యొక్క గూగుల్ అకౌంట్ లేకపోతే అమెజాన్ అకౌంట్ తోటి లాగిన్ అవ్వచ్చు. అకౌంట్ లేకపోతే కనుక ఇక్కడ క్రియేట్ వన్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుండి లాగిన్ అవ్వచ్చు. నార్మల్గా అయితే అకౌంట్ మిస్యూజ్ కాకుండా ఉండాలంటే కనుక మీ యొక్క గూగుల్ అకౌంట్ తోటి అయితే లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి. చాలా ఈజీ వేలో అయితే ఈ యొక్క అమెజాన్లో ఉన్న ప్యాకేజింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ అనే రోల్ కోసం వచ్చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ లాగిన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఓన్లీ యువర్ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ తోటి లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ మీ యొక్క రెజ్యూమేస్ కావచ్చు, జాబ్ డిస్క్రిప్షన్, సర్టిఫికేషన్స్ ఎక్సెట్రా ఆ డీటెయిల్స్ చేసిన తర్వాత ద అప్లికేషన్ విల్ బి అబౌట్ ది స్టార్ట్ ఇన్ ది అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. ఆ ఆప్షన్స్ అంతా మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఈజీగా అయితే అవుతుంది. వన్స్ మీ యొక్క అప్లికేషన్ డన్ అయిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ బేస్ చేసుకునే ఈమెయిల్ ఐడికి అయితే మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. SMS అప్డేట్స్ అనేది కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఆ యొక్క పర్టికులర్ జాబ్ అప్లికేషన్ సంబంధించిన SMS అప్డేట్ ఇన్ కేస్ మీరు షార్ట్ లిస్ట్ అయితే కనుక ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్స్ కోసం అనమాట. సో ఆ బేసిక్ డీటెయిల్స్ అంతా మీరు ఆ యొక్క వెబ్సైట్లో అయితే చేయొచ్చు. కొన్ని బేసిక్ డీటెయిల్స్ కూడా అయితే అడుగుతుంది. ఆ యొక్క ఆప్షన్స్ అంతా సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్ అనేది కూడా సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఈ యొక్క అప్లికేషన్స్ అయితే ఈవీ ప్రాసెస్లో అయితే మీరు అప్లికేషన్ అనేది కూడా సబ్మిట్ అయితే చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.